క్రమాగతంలోని మనం 10 అవతారాలు ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. ఈరోజు కనీసం 3 అవతారాలన్నా చెప్పాలని ప్రయత్నిస్తాం. భగవంతుడు మనందరి గురించి ఏం చేయకుంటున్నారు? ఎప్పుడు సువర్ వరాహ రూపంగా, పందిగా, డబల్ ధమాకా. ఇవాళ 3 అవతారాల గురించి చెప్దామంటే ఈ 2 పూలమాలు పడ్డాయి. హరి ఎప్పుడు సమాజాన్ని, జీవుల్ని, వేదాల్ని, శాస్త్రాల్ని రక్షించి మనందరికీ క్రమశిక్షణ, డిసిప్లిన్, మానవ జీవితంకి సక్సెస్ చేయడానికి భగవంతుడు ఏ రూపం ఎత్తుకుంటున్నారు? ఎప్పుడు పందిగా, ఎప్పుడు చేపగా. భగవంతుడికి ఎప్పుడు మనం రుణమే. ఇవన్నీ అవతారాలు ఎత్తున్నారు స్వామి మనందరికీ క్రమశిక్షణ తీసుకురావడానికి. మానవ జన్మని మనం నేర్చుకోవాల్సింది, చదవవలసింది, మన నడవడిక, మనం దేని గురించి ప్రయత్నించాలి, మన ఉద్దేశం ఇవ్వాలి అని భగవంతుడు అనేక రూపాలతో, అనేక అవతారాలతో మనకి శిక్ష, దీక్ష ఇస్తూ ఇటువంటి అవతారాల్లో క్రమాగతంలోని ఈరోజు తలకు అవతారం మనం రాజధాని ఎక్స్ప్రెస్ వెళ్ళాలి. అది స్లో అయితే అవదు. ఒకనాడు అత్రి మరి అనసూయ తలగ పుత్రుగా ముగ్గురుగా అయ్యారుగా. దుర్వాస, మహాదేవుల తలక అంశం దుర్వాస ఋషి. దుర్వాస ఋషి ఎటువంటి సమర్థ ఋషి, సమర్థవానుడు. తను ఎక్కడికే నన్ను విహరించగలరు, వెళ్ళగలరు. ఒకసారి వైకుంఠ లోకానికి వెళ్ళారు దుర్వాస ఋషి. వైకుంఠ లోకానికి వెళ్ళి భగవంతుడు శ్రీ విష్ణు శ్రీమన్నారాయణకి దర్శించుకొని చాలా ఆనందం పడ్డారు. దుర్వాస ఋషి వచ్చారని చెప్పేసి విష్ణుమూర్తి చాలా ఆనందపడి తన మెడలోని వైజంతమాల, వైజంతిమాల అంటే చూసారు మన కృష్ణునికి ఎప్పుడెప్పుడు వేస్తాం 5 types of flowers, 5 రకాలైన సుగంధైన పుష్పాలతోని కూర్చే ప్రిపేర్ చేస్తే రోజు మాతాజీ అందరూ వైజంతిమాల స్వామి గురించి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి తలగా వైజంతిమాల, అరే దుర్వాస ఋషి వచ్చారు అని మహాత్ములు, ఋషులు, బ్రాహ్మణులు వస్తూ భగవంతుడికి చాలా ప్రసన్నం. సో వచ్చారని చెప్పేసి తను మెడలో ఉన్న వైజంతిమాల దుర్వాస ఋషి మెడలోని వేసేసారు. అది వేయడంతో దుర్వాస ఋషి ఇంకా ప్రసన్నం అయిపోయారు. అరే భగవంతుడి తరకు ప్రసాదమాల నాకు ఇచ్చారు, ఈరోజు మనకి ఈ మాల పడుతుందని దానికి కారణం ఉన్నది. మనం అందుకే భగవంతుడు మాల పడితే ఇప్పుడు శిరోధార్యం చేసుకుంటాం. స్వామి ఎందుకు మాకు ఇచ్చారు, మేము అసమర్థులు, మనం దీనికి లైక్ కాదు అయినా కూడా భగవంతుడు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే అతని కథ ఇస్తామని లంచం, నా కథ చెప్తున్నాడు అని. లేకపోతే భగవంతుడు ఎక్కడ ఉంచాలి, ఏం చేయాలో తెలుసు. అతని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నా గురించి చెప్తున్నాడు అని ఏదో కారణంగా స్వామి ఇచ్చారు. సో దుర్వాస ఋషికి ఈ విధానంగా భగవంతుడు శ్రీమన్నారాయణుడు వైజంతిమాల ఇచ్చారు. అది ఇవ్వడంతో ఇంకా అతి ప్రసన్నమయ్యారు. ఆ ఆనందంతో ఆ వైజంతిమాలతోని దుర్వాస ఋషి
ఒక్కొక్క లోకానికి కిందకు వస్తున్నారు. ఆ సమయంలోని స్వర్గం పడ్డది. స్వర్గలోకంలోని ఇంద్రుడు తను స్వర్గలోకల్ని తను ఒక వాహనం ఐరావతితోని విహరిస్తున్నారు. దుర్వాస ఋషి వచ్చి ఆ వాహనం పైన కూర్చొని, ఈరోజు నమస్కారం ఎలిగే కదా, ఇప్పుడుతో ఎలిగా ఉన్నది, చాలామంది ఇలాగా ఉంటారు. నమస్కారం ఏదో నమస్కారాల ప్రక్రియ ఢంగి చేంజ్ అయిపోయింది. చక్కగా శరీరం ఇచ్చారు, సుశరీరం, సాష్టాంగ నమస్కారం భగవంతుడికి. పంచాంగం స్త్రీలు, సర్వాంగం సాష్టాంగం పురుషులు. ఈరోజు అందరికీ పిల్లలకేంటి పెద్దలకేంటి ఎవరికి తెలియదు నమస్కారం భగవంతుడికి ఎలా చేయాలి. చూడండి, రోజు గుళ్ళోని మన 100 మెంబర్స్ 200 మెంబర్స్ వస్తే ఎంతమంది భగవంతుడికి ఈ విధంగా ప్రణామం చేస్తారు? చేయలేదు. కానీ ఎవరైతే సాష్టాంగ ప్రణామం చేస్తారో ఆ ప్రణామానికి విలువ ఉన్నది. భగవంతుడి దగ్గర మనం సాష్టాంగ ప్రణామం చేస్తే భగవంతుడు నీకు ఏం కావాలి, సాష్టాంగ మాత్రమే. అరే ఇతను నాకు శరణం కొన్నారు, సర్వాంగంతో తను శరణం కోరుకున్నారు, ఇతనికి ఏం కావాలి అని అనుకుంటారట. కానీ మనలో ఆలోచనలు చెడు ఆలోచనలుగా, సో అందువల్ల సఫలం అవుతుంటుంది. మనం మంచి ఆలోచనతోటి ఒకవేళ ప్రణామం చేస్తే ఖచ్చితంగా అది మనకి అవుతుంది. భగవంతుడు ఏం అవసరం, సాధన అవసరం లేదు, ఏ వ్రతాలు నియమాలు అవసరం లేదు. మనం సాష్టాంగ నమస్కారం చేస్తే భగవంతుడు ఆశీర్వదించేస్తాడు. వరదరాజ్, భగవంతుడి పేరు ఒకటి వరదరాజ్, వరాలిచ్చులని రాజు. ఇటువంటి రాజు ఎవరు ఇటువంటి వరాలు ఇవ్వలే, నా భూతో నా భవిష్యత్. అటువంటి వరదరాజు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ మనం వరాలు తీసుకొని మనకి క్యాపబిలిటీ లేకుంటుంది. మన అర్హత మనది లేదు, భగవంతుడిలో లోటు లేదు, మనలో లోటు ఉన్నది. సో విధానంగా దుర్వాస ఋషి వెళ్ళడంతో నమస్కరించడం తెలియదు. ఆయనకు మదం ఎక్కి ఉన్నారుగా స్వర్గంలోని దేవరాజ్, 33 కోట్ల దేవతల తలగా రాజు ఇంద్రుడు. తాను ఎందుకు వాహనాన్ని దిగి దుర్వాస ఋషికి నమస్కరిస్తాడు. దుర్వాస ఋషి అతను అప్పుడే శాపం ఇస్తారు. అతనితో మహా కోపంలోని అగ్రుడు, అతనికి అంత కోపం ఇంకెవరికి లేదు. ఏది తప్పు చూస్తే వెంటనే శాపం. కానీ ఆ పుష్పహారం పడి ఉన్నది, శ్రీహరి ఇచ్చున్నారు, ఆ ప్రసన్నంలో ఉన్నారు. దుర్వాస ఋషి పట్టించుకోలే. ఇంద్రుడు సరే ఏంటి ఇతను మదం ఎక్కి ఉన్నారు, ధనమైన మదం, బలమైన మదం, జనం మదం, బుద్ధి మదం, చదువు మదం వల్ల భగవంతుడిని తెలుసుకోలేదు. ఇది ఒక ప్రకారమైన అభిమానం. ఎక్కువ ధనం ఉన్నా, ఎక్కువ అందం ఉన్నా, ఎక్కువ ఐశ్వర్యం ఉన్నా, ఎక్కువ బలం ఉన్నా, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా, ఫాలోవర్స్ అంటే జనాలు, లీడర్ ఉంటారుగా కొంతమంది నాయకుల ఫ్యాన్స్, వాట్సాప్ ఫ్యాన్స్, ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్, వాడికి వాడే మదమై ఉంటాడు. దానివల్ల తను భగవత్ సత్తాన్ని భగవంతుడిని తెలుసుకోలేడు. సో విధానంగా మదమెక్కి ఉన్నారు. ఇతని గురించి ఆలోచించలేదు దుర్వాస ఋషి. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి సరే అని చెప్పేసి తాను వైజయంతిమాల వెళ్ళి ఇంద్రుడు 33 కోట్ల దేవతల తాలూకా రాజు, సరే ఈ వైజయంతిమాల హరిది అని చెప్పేసి ఇతనికి ఇచ్చేసారు. కానీ ఈ మాల తలక విలువ అతనికి తెలియలేదు ఇంద్రుడికి. శ్రీహరిది, దుర్వాస ఋషి, ఇది మహా ప్రసాదం. దీనికి ఓన్లీ ప్రసాదం శ్రీహరి తలక ప్రసాదం కాదు. శ్రీహరి ప్రసాదం నుంచి ఒక సాధు మహాత్మలకు వెళ్ళింది, మహాత్మ తర్వాత ఇంకొకరికి వెళ్ళింది, మహా అయిపోయింది. భగవంతుడి కన్నాను భగవంతుడి భక్తులు మహాన్. భగవంతుడు చెప్తున్నారు, అహం భక్తాధీనం భక్తిరజితత్వం. భక్తిరజితత్వం భగవంతుడు చెప్తున్నారు, నేను నా భక్తుల తలక ఆధీనాన్ని. భగవంతుడు ఎప్పుడు భక్తులకే మహాన్ అంటారు.
భక్తులు ఎప్పుడు భగవంతుడికే మహాన్ అంటారు. వీరు ఎప్పుడు ఎవరు ఒప్పుకోరు. మీరే స్వామి గొప్ప, లేదు స్వామి మీరే గొప్ప అనుకుంటే ఎవరికెవరు తీసుకోరు. అందరికీ ఒకలాంటి. భక్తుడికి ఎంత శక్తియో భగవంతుడికి అంతే శక్తి, భగవంతుడికి ఎంత శక్తియో భక్తుడికి అంతే శక్తి. కానీ భగవంతుడు అది ప్రదర్శిస్తారు కానీ భక్తులు అది ప్రదర్శించరు. అదే తేడా భగవంతుడికి మరి భక్తుడికి. కావలిస్తే భగవంతుడికి ఆధీనం చేసేస్తారు భక్తులు. భగవంతుడికి కూర్చోమంటే కూర్చుంటారు, లెగమంటే లెగుస్తారు, అలా అయిపోతారు భగవంతుడు. ఎందుకంటే సేవ. ఇప్పుడు చూడండి, పూజారులు అందరూ బ్రహ్మచారులు అందరూ సేవిస్తున్నారు. భగవంతుడికి ఏ విధంగా సింగారం చేస్తారో అది భగవంతుడిలో లేదు. ఈరోజు ఏ విధంగా పగడి కట్టాలి, ఏ రోజు డ్రెస్ చేయాలి, ఎలాగ పడుకోబెట్టాలి, అంత బ్రహ్మచారులు చెప్పినట్టుగా వినాలి భగవంతుడు. అతని ఇష్టంతో అవదు, మన ఇష్టంతో భగవంతుడికి సేవించాలి. మీరు ఎలాగే సేవించబడాలి, మీరు ఈ సమయంలో లెగాలి, మీరు ఈ సమయంలో పడుకోవాలి. భగవంతుడు జో మంజూర్ జో హాజరు. భగవంతుడు భక్తులు అది ఇతను సేవిస్తున్నారు. ఏ టైంలో లెగమంటే ఆ టైంలో లెగుస్తారు, ఏ టైంలో పడుకోమంటే ఆ టైంలో పడుకుంటారు. భక్తాధీనం భగవంతుడు. సేవకుడు ఏ విధంగా సేవిస్తారో భగవంతుడు ఆ విధంగా అంగీకరించుకుంటారు. చూడండి, భగవంతుడు కూడా నన్ను కంట్రోల్ చేసేస్తారు. భక్తులు కంట్రోల్ అయిపోతారు. జై శ్రీ భక్తవత్సల భగవానికి. సో ఇటువంటి భగవంతుడు ఇతను మదమెక్కి ఉన్నాడు. ఆ పుష్పహారం తాలూకా విలువ తెలియలేదు. అతను మాలను తీసుకొని ఏనుగుకి వేసేసారు. ఇంద్రుడికే తెలియలేదు ఈ మాల తలక విలువ. ఈ పశువుకి ఏనుగుకి ఏమి తెలుస్తుంది? విధిలాగా తల ఊపింది. తల ఎప్పడంతో ఆ పువ్వులన్నీ ఆ పుష్పహారం అంతా కింద పడిపోయి ఏనుగు కాలు కింద వచ్చేసింది. వెనక చూస్తే ఈ పుష్పహారం ఇంద్రుడి తల మెళ్ళ లేదు, ఇది ఏనుగు తల కాలు కింద ఉన్నది. ఇది చూసి దుర్వాస ఋషి అంతవరకు చాలా పేషెన్స్గా ఉన్నది. ఇంకా పేషెన్స్ అది తన అసలమైన రూపం. ఇంద్ర, మదవెక్కి ఉన్నావు నువ్వు, నీకు తెలియకుంటుంది ఏంటనేది. భోగ విలాసంలో ఉన్నావు. భగవంతుడు శ్రీహరి తాలూకా వైజంత్యమాలని నువ్వు నీ వాహనం కింద కాలు కింద పెడతావు, నువ్వు శ్రీహీనం అయిపోతావు అని ఒక శాపంతో అటుపక్క అసురులందరికీ తెలిసిపోయింది. ఇంద్రుడికి శాపగ్రస్త అయిపోయాడు. ఇదే మనకి అవకాశం. మారో లాఠీ, పదండి ఆక్రమణం చేయండి అని చెప్పేసి ఇటుపక్క ఆక్రమణ చేయడానికి సిద్ధమైపోయారు అసురులందరూ. ఇంద్రుడితో ఒకటే దారి, పాహిమాం పాహిమాం పాహిమాం. స్వామి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు ఇంద్రుడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇలాగలా జరిగింది. బ్రహ్మ పాపం ఏం చేస్తారు? బ్రహ్మ వెళ్ళి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి తీసుకుని వెళ్ళారు రెఫరెన్స్ కింద. బాబు ఎప్పుడు ఇతను మదమెక్కి భోగంలో ఉంటారు, సో అందుకే దయచేసి ఇతనికి క్షమించండి అని చెప్పడంతో ఈసారి మీరు ఖచ్చితంగా కష్టపడాలి స్వర్గలోకం గురించి. ఏం చేయాలి? మీరు సముద్ర మంథనం చేయాలి. సముద్ర మంథనం చేసేసి దాంట్లోని వచ్చిన అమృతాన్ని మీరు తాగి అప్పుడు బలమై అసురుల్ని సంహరించి మీ రాజ్యాన్ని మీరు తెచ్చుకోవాలి. లేదంటే స్వామి ఆ అమృతం రావాలంటే ఏం చేయాలి? మీరు అసురు తాలూకా బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అరే దుస్సంగం, ఒక్క క్షణం దుస్సంగం అయిపోతే మనం చేసిన మొత్తం పుణ్యము, ధర్మము, సత్సంగం అంతా నాశనం అయిపోతుంది. ఒక్క క్షణం. సత్సంగం 100 years చేస్తాం మనం. ఒక్క నిమిషం దుస్సంగం చేస్తే పటాపాంచలు అయిపోతుంది. మనం రోజు వింటున్నావా, తిలకం పెట్టుకుంటున్నావా, జపం చేస్తున్నావా, హరికథ వింటున్నావా, ఇది సత్సంగం. ఎవరైపోతే ఏంట్రా మాయా డాడీ ఏంటి ఇవన్నీ వదిలిపెట్టాయి,
ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? మన జాతి కులంలో ఉన్నది ఇవన్నీ. విడిచిపెట్టి వెంటనే విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అతను గట్టప్ప అన్ని మారిపోతుంది. అవును నిజమే. ఇవన్నీ వాళ్ళు అలాగే చెప్తారు. పని నమ్మకూడదు. మన జాతి ఏంటి, కులం ఏంటి, అయిపోయింది. కేల్ కథం దుకాన్ బంద్. 100 years రోజు ఈవినింగ్ 6, 7:15 to 8:15 సత్సంగం అంతాను అయిపోతుంది డాడీ. సో ఈ విధానంగా అసత్సంగం నుంచి మనం సత్సంగం చేయడం ఎంతైతే ఇంపార్టెంటో, దుస్సంగం నుంచి మనం దూరంగా కూడా అంత ఇంపార్టెంట్. చెట్టుకి నీళ్ళేసి దానికి పెంచడంతో పెరుగుతుంది. చెట్టుకి నీళ్ళేయడం ఎంతైతే ఇంపార్టెంటో, ఆ చెట్టుకి సేఫ్టీగా మనం ఒక జాలియో మడి అంటారు. ఏ ఇతరేతర పక్షులు పశువులు దానికి మట్టేస్తారు, తొక్కేస్తారు, తినేస్తారు, దానికి లాగేస్తారు, మొత్తం అంతా పోతుంది. దానికి ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంచాలి. ఆ సేఫ్ జోన్ ఏంటంటే మనం ఖచ్చితంగాను సత్సంగం అయిన ఒక సేఫ్ జోన్లో ఉంటే కానీ ఒక వ్యక్తి భక్తి తాలూకా వృక్షాన్ని, మొక్కని తను పెంచుకోలేడు. లేదంటే ఎవరో ఒకరు వచ్చేసి దీనికి పీకేస్తారు, మొదటి నుంచి పీకేస్తారు. సో భక్తి సత్సంగం ఎంత ఇంపార్టెంట్, దుస్సంగం నుంచి దూరం కూడా అంత ఇంపార్టెంట్. సో అందుకే ఈ విధానంగా దుస్సంగం చేయకూడదు అని అసూలతో సంఘం చేయమంటున్నారు, అసూలతో మిత్రులు చేయమంటున్నారు. ఇది ఎక్కడికి? మీరు నటించాలంటే మనం తెలుసుకున్న ఇది, దీని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. సో అగ్రిమెంట్ రాసుకున్నారు. అసురులు సురలు దేవాసురులు తనకు అగ్రిమెంట్ రాసుకున్నారు. సరే, అది మనం ఖచ్చితంగాను సముద్ర మంథనం చేద్దామని ఒక అగ్రిమెంట్ వచ్చింది. భగవంతుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. సముద్ర మంథనం ఎలా చేయాలి? లేదు, మందార పర్వతం తీసుకురావాలి, మరి బాసుకి అని నాగుని తాడుగా మీరు చేయాలి. కానీ ఒకటి, మీరు ముందు బాసుకు తలని పట్టుకుంటారు దేవతని చెప్పేశారు భగవంతుడు. ఎందుకు స్వామి? మీరు పట్టుకోవాలంతే. దేవతలు అందరూ రెడీ చేసి ఉన్నారు. వాసుకి తలని పట్టుకొని తోక వైపు అసురుల్ని పట్టుకోమని చెప్పేసి అసురులు అందరూ వచ్చారు. ఈ సీన్ చూడగానే అగ్రిమెంట్ క్యాన్సిల్, నో అగ్రిమెంట్. ఏమైంది? రేపు ద హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పడుతుంది. దేవతలందరూ తోకని పట్టుకున్నారు. మాకు అవమానం. తోకని పట్టుకుంటాం మేము, తలని పట్టుకుంటాం మేము. తల వైపు మీరు పట్టుకొని మీరు ప్రెస్టీజ్ తీసుకుంటారా? మేమంతా లేనివా, హీనమైన, మాకు బలం ఉన్నది, మాకు అగ్రిమెంట్ అవసరం, మాకు అమృతం అవసరం లేదు, మీరు తీసుకుంటారు. ఇది ఎప్పుడు రివర్స్గా అసురులు. అందుకే భగవంతుడు విష్ణుమూర్తి ముందుగా ఇచ్చారు ఐడియా. మీరు ముందు తలకాయ పట్టుకోండి, మీరు తోకను పట్టుకుంటే అవ్వదు, తలకాయ పట్టుకోమని చెప్పి తలకాయ పట్టుకుంది. సరే అయితే రండి, మీరే తలకాయ పట్టుకోండి, మేము తోక తిరిగిపోతాం. రివర్స్ అయిపోయారు. దేవతలందరూ తోక వైపు వెళ్ళిపోయారు, అసురులందరూ తల వైపు వచ్చారు. ప్రారంభించడంతో విషం ముందు వచ్చింది, హళాహళం విషం. ఆ సర్పం తలకు నోర్లించి, ముందే అసురులు నల్లగా ఉంటారు, వీళ్ళ విషంతో ఇంకొద్దిగా నలుపు అయిపోయారు. ఏ నలుపు అంటే చెప్పలేము, ఇంక ఏ నలుపు. మన గ్రానైట్, మన స్పీకర్ దాకా నల్లగా అయిపోయారు అందరూ. ఆ స్పీకర్లు అలాగ ఉన్నాయి, అలాగ ఫుల్ బ్లాక్. ఈ సర్పం తాలూకా విషంతో ఫుల్ బ్లాక్ అయిపోయింది. తెలుసుకోలేకపోయారు. ఇటు పేపర్ అవుట్ చేద్దామని చెప్పేసి ప్రెస్టీజియస్కి వెళ్ళిపోయారు. అందుకే ప్రెస్టీజియస్కి వెళ్ళకూడదు ఎప్పుడు. మనం ఎప్పుడు భగవంతుడు మనకి బ్లాక్ చేస్తాడు తెలియదు. సో ఈ విధానంగా అయింది, ప్రారంభమైంది. జై శ్రీ సముద్ర మంథనకి. ఇది సముద్ర మంథనం కాదు, మన హృదయ మంథనం. మీరు అందరూ కూర్చున్నారు, మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. ఏం చేస్తున్నాం అంటే సముద్ర మంథనం ఏమొచ్చింది? అమృతం వచ్చింది, రత్నాలు వచ్చాయి.
ఇక్కడ కూర్చొని మనం సముద్ర మంథనం చేస్తున్నాం అందరూ, కానీ ఇక్కడ అసురులు ఎవరో తెలియదు, నాకు దేవతలు ఎవరో తెలియదు. మీరే డిసైడ్ చేసుకోవాలి ఆ అసురులు ఎవరు, దేవతలు ఎవరు. కానీ ఇక్కడ మంథనం ఏం చేస్తున్నావు? సముద్రం కాదు, హృదయ మంథనం. హృదయ మంథనం నుంచి వచ్చిన అమృతము భక్తి, భగవంతుడి పైన ఆసక్తి, భగవంతుడి పైన వచ్చిన ప్రేమ, ఇదే అమృతం. ఈ మంథనం చేయించడం రోజు మనం హృదయ మంథనం కొన్ని సంవత్సరాలట ఈ సముద్ర మంథనం అయ్యింది. కేవలం ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల మంథనం చేశారట. ఎవరు? దేవాసురులు. సో మనం కూడా నిత్యం నిరంతరంగా శ్రీకృష్ణ చైతన్య గోసేవాశ్రమం 7:15 to 8:15 మంథనం చేస్తున్నాం, హృదయ మంథనం. ఆ హృదయ మంథనంలో వచ్చిన ప్రేమ, ఆయన భగవంతుడి పైన ప్రేమ అనే అమృతం మనం ఖచ్చితంగా లభిస్తాం. కానీ మనం ఏం చేయాలి? ధీరజ్, ధైర్యం అంటే పేషెన్స్. ఖచ్చితంగా మనం సమయానికి వీక్షించాలి. ఖచ్చితంగా భగవంతుడి పైన మనకి భక్తి, శ్రద్ధ, ఆసక్తి, ప్రేమ పెరుగుతుంది. సో విధానంగా సముద్ర మంథనం ప్రారంభమైంది. ప్రారంభం అవడంతోనే ఏంటైందంటే ఈ వాసుకి పాము నాగురించి సముద్రం మందర పర్వతం అంతా కిందకి వెళ్ళిపోయింది. ఎందుకంటే బేస్ ఏం లేదుగా. ఇసుకలోని ఎంత పెద్ద వస్తువు అయినా కూడా అది లోనికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి మంథనం చేస్తే అది లోనికి వెళ్ళిపోయి మొత్తం సముద్రం అంతా పడిపోయింది. రే అందరూ భగవంతుడి దగ్గర, స్వామి మంథనం ఎంతో సముద్రం వెళ్ళిపోయింది, ఇంకేం మంథనం చేస్తాం, తాడు చేతిలో ఉన్నది కానీ పర్వతం కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు భగవంతుడు, అది ఎటువంటి పర్వతం? 99,000 యోజన విరాటమైన హైట్, విశాలమైన పర్వతం. విడుతుందని లెంత్ 99,000 యోజన్ అని చెప్పారు. ఒక యోజన్కి బహుశా 3 కిలోమీటర్లు. 99,000 into 3, అంత పెద్ద పర్వతం. దాని హైట్, దాని విడుతు, దానికి బేస్ ఎక్కడ ఉంది? సముద్రం. అందుకే భగవాన్ శ్రీహరి జయ శ్రీ కచ్చవతారికి కూర్మవతారికి ఉందిగా, జయ శ్రీ కూర్మవతారి, విశాలమైన కూర్మవతారం. ఇటువంటి కూర్మవతారం, ఆ అందుకే కూర్మావతారం చాలా హార్డ్గా ఉంటుంది, ఇంకెవరు ఎరపలేరు. ఆ కూర్మం పైన మందారు పర్వతాన్ని ఉంచి బేస్ అయ్యింది, నిల్చోవలసింది ఆ పర్వతం. సో ఇటువంటి ఎప్పుడు మన శాస్త్రంలోని కూర్మ యంత్రం, ఈ గుడి ప్రతిష్ఠించినప్పుడు శంకుస్థాపన చేస్తారు కూర్మ యంత్రం. ఎందుకంటే ఆ గుడి కూర్మం పైన ఉండగలదు, లేదంటే ఎవరు ఎత్తలేరు. ఈ గుడి ఇటువంటి గోపురాలు, ఇటువంటి భగవంతుడి తాలూకా బరువుని ఎవరు ఇంకా ఎత్తలేరు. సో కూర్మ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు అన్నమాట. సో ఇటువంటి కూర్మము అవతారంతో భగవంతుడు విశాలమైన కూర్మ అవతారం కొన్ని బేస్ చేశారు. ఇవాళ రేపు సోకాల్డ్ భగవంతుడు అని ఫోటోలు, వాట్సాప్లు, మెసేజ్లు, భగవంతుడు వెల్చేరు, బోల్డు బాబాలు, బోల్డ్ ఇవి వాళ్ళకి చెప్పాలి. 99 కిలో ఒక పెద్ద స్టోన్ తన పైన పెట్టేసి రుద్దాలి. ఒకవేళ అతను తట్టుకుంటే వాడు భగవంతుడిది కన్ఫర్మ్ అవ్వాలి. మన ఊరికి నేను కన్ఫర్మ్ అయిపోకూడదు. విష్ణుమూర్తి 99,000 విడ్త్ లెంత్తో ఉన్ని, యోజనతో ఉన్ని పర్వతాన్ని ఎత్తేసి కొన్ని సంవత్సరాలు మంథనం చేసిన కూడా తట్టుకున్నారు. అది భగవంతుడి శక్తి, సమర్థత. ఇవాళ రేపు భగవంతుడన్నీ ఇవాళ రేపు ఏదేదో చెప్పకూడదు పేర్లు. భగవంతుడు అనుకున్నారు వాళ్ళపైన అట్లీస్ట్ 99 కిలో ఒక స్టోన్ని రుద్దితే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు తట్టుకోగలిస్తే వాళ్ళకి మనం కన్ఫర్మ్ చేయాలి భగవంతుడు. ఎవరైనా భగవంతుడు వస్తే ఫస్ట్ అది వెళ్ళాలి, 99 కిలో స్టోన్ పట్టుకుని వెళ్ళి, స్వామి మీ బీప్ మీద పెడతాం, మీరు తట్టుకోగలరా ఇది చెప్పండి, అప్పుడే మీరు భగవంతుడు అని చెప్పేసి. కాబట్టి కన్ఫర్మ్ అవ్వకూడదు. సో విధానంగా జయ శ్రీ కూర్మవతారికి, కూర్మ భగవానికి. సో ఇది ఎన్నో అవతారం? 11వ అవతారం, కూర్మ అవతారం.
సో విధానంగా మంథనం ప్రారంభించారు. మళ్ళీ స్టెబుల్ అయ్యింది పర్వతం. ఇప్పుడు మంథనాన్ని ఆరంభించడంతో మొదటిగా ఏమొచ్చింది? హలాహల విషం. ఇటువంటి విషం, ఆ విషం తాలూకా వాసనతో అందరూ ఇంకా తట్టుకోలేకపోతున్నారు. డిసైడ్ చేశారు, ఇది ఏం చేయాలి స్వామి అంటే, అమృతం పొందే ముందు ఖచ్చితంగానే విషాన్ని మనం ఫేస్ చేయాలి. భగవంతుల భక్తి, శ్రద్ధ, విశ్వాసం మనకి రావాలంటే ఖచ్చితంగా కొన్ని స్ట్రగల్స్ మనం ఎత్తాలి. ఆ విషం వస్తుందని, భయంకరమైన పరిస్థితులు వస్తాయని చెప్పేసి మనం విడిచిపెట్టకూడదు. అరే వద్దు మనకి ఇవన్నీ వెళ్ళిపోతామని విడిచిపెట్టలే. ఎప్పుడైతే విషం వచ్చిందో ఆ విషాన్ని ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ శ్రీహరిని కన్సల్ట్ చేస్తే, మీరు ఒక పని చేయండి, అక్కడ మహాదేవులు ఉన్నారు, మహాదేవులకి ఇచ్చేసేయండి. ఎందుకు మహాదేవులు ఇస్తారు? ఎందుకు ఇచ్చారంటే, విషం మహాదేవులకి ఇవ్వాలా అంటే, భగవంతుల భక్తులు మహాదేవులు, శివుడు తనొక యశస్సుని పెంచడానికి, దేవతల్లో అగ్రగణ్యులు, మహాభక్తులు, శ్రీహరి తనొక మహాభక్తులు కాబట్టి మహాదేవులకి యశం ఇవ్వండి, తాగి నిరూపిస్తారు ఎంత హలహల భక్తి అయినా నా భక్తులు ఏం అవ్వదు అని చెప్పేసి చెప్పడానికి ఆ మహాదేవునికి ఇచ్చేశారు. మహాదేవుడు ఇక్కడ కంఠంలో ఉంచేశారు. నీలకంఠేశ్వరుడు నీలంగా అయిపోయింది ఆ విషం తాగడంలో. అటువంటి విషం తాగలే, లోనికి వెళ్ళలేదు, కంఠంలోనే ఉంచేశారు అతను. భగవంతుల నామంలో ఎప్పుడు అతని నామం కంఠంలోనే నామం ఉంటుంది కదా, రామ్ 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 రామ్. ఆ బలవంతుని విషాన్ని మెంగక తాగక కేవలం కంఠంలోనే ఉంచేశారు. ఇప్పటికి మహాదేవులు విషం తాగేరని చెప్పేసి యశస్వి భగవంతుడు శ్రీహరి డిసైడ్ చేశారు. ముందు విషం వచ్చింది, విషం తాగేరు. తర్వాత మళ్ళీ ప్రారంభించారు, విషాన్ని ఇచ్చేసారు అక్కడ, మళ్ళీ ప్రారంభించారు. మళ్ళీ మంథనాన్ని ప్రారంభిస్తే వచ్చింది కామధేను. జయ శ్రీ కామధేను గోమాతాకి. ఈ గోమాత వచ్చేసరి ఎక్కడి నుంచి వచ్చారు? సముద్ర మంథనంలో ఒక రత్నం, 14 రత్నం నుంచి ఒక రత్నము గోమాత. ఈ రత్నాన్ని స్పర్శించింది, పట్టుకోండి, దర్శించుకోండి, నమస్కరించింది ఎవరు అవసరం లేదు. మనం అటువంటి సహస్రరత్నాలు ఉన్నాయి ఇక్కడ. గోమాత కామధేను. గోమాతకి లక్షణం ఉన్నది, తను ఎలాగ ఉండాలి. ఆవు గోమాత జెర్సీ, హెచ్ఐపి ఈ ఆవు అనరు. మనం గ్రామంలోని ప్రక్క చుట్టూ చూస్తే ఏ గ్రామానికి ముందు ప్రచారానికి వెళ్ళి మీ గ్రామానికి ఎక్కడ చూసినా కూడా ఒక్క లక్షణమైన ఆవు లేదు. మొత్తం అంతా చూసినా కూడా ఒక్కది. సో అవన్నిటికీ ఆవు అనరు. ఆవు రూపంతో ఉంది, ఆవు కాదు. మనం కూడా మనిషి రూపంగా ఉన్నాం, మనం మనుషులు కావు. మనలో బోల్డ్ ఉన్నది, ఇంకా ముందు ముందు చెప్తాను ఏమున్నది మనలో. సో గోమాత వచ్చారు, భగవంతుడికి చెప్పారు, ఈ గోమాత ఏం చేస్తాం, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. దేనికి నా రాక్షసు నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలంటే నాకు నువ్వేం చేస్తావు గోమాతకి? ఇప్పుడు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసాం మనం, అమృతం పొందాలని, ప్రాఫిట్ పొందాలని. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక దాన ధర్మం ఇయ్యండి, బ్రాహ్మణులకి ఇచ్చేసింది ఈ గోమాత దానం కింద. మీకు ఖచ్చితంగాను మంచి బిజినెస్ పెరుగుతుంది. ఏ బిజినెస్? అమృతమైన బిజినెస్ వస్తుంది ఖచ్చితంగా. దానం చేసేసేది. అరే అసురులకి దానగుణం లేకపోయినవడను భగవంతుడు శ్రీహరి చెప్పారు కాబట్టి అసురులు మరి దేవతలందరూ ఈ కామధేను గోమాతకి బ్రాహ్మణులకి దానం ఇచ్చేసారు. జయ శ్రీ గోమాతకి. మళ్ళీ నువ్వు సముద్రాన్ని మంత్రం చేస్తున్నారు. ఇప్పుడు 3వ తాలూక రత్నం ఉచ్చేశ్రవ అనే ఒక గుర్రం వచ్చింది. ఆ గుర్రం చూసి నాకు కావాలి, నాకు కావాలి, ఈ దేవతలకు అది నాకు కావాలి, ఈ రాక్షసులకి ఏది వచ్చినప్పుడు నాకు కావాలి అంటారు. సరే రేపండి ఈ గుర్రాన్ని తీసుకోండి అని చెప్పేసి భగవంతుడు శ్రీహరి గుర్రాన్ని ఇచ్చేసారని చెప్పేసి, అప్పుడు ఉన్న రాజా బలి మహారాజు ఉండేవారు రాక్షసుల తాలూక
రాజు బలి మహారాజుకి ఈ గుర్రం ఇచ్చేశారు. ఉచ్చేశ్రవ అని ఒక గుర్రం. తర్వాత మళ్ళీ మంతనం ఆరంభించారు. అప్పుడు ఐరావత అనే ఒక ఏనుగు వచ్చింది, వైట్ ఎలిఫెంట్. నాకు కావాలి, నాకు కావాలి. భగవంతుడు అంటారు, ఎప్పుడు నీకు కావాలి, నీకు కావాలి, ఏంటి మీకు కావాలి? 1 by 1, ఒకటి తర్వాత ఒకటి. ఒకరు మీరు తీసుకున్నారు గుర్రం, ఇప్పుడు దేవతలకు ఇచ్చేసింది ఏనుగుని. సరే కామ్ అయిపోయింది. సరే మనం గుర్రం తీసుకున్నాం కదా, ఏనుగు ఇచ్చేసింది అవతల పక్క. దేవతలకి ఏనుగు ఇచ్చేసారు. అది ఆ దేవతల తలగా రాజు ఉండేది ఇంద్రుడు తీసుకున్నారు వాహనంలో ఐరావతి రాజుని. మళ్ళీ మంత్రాన్ని ప్రారంభించిన ఒక రత్నం తలగ విశేషత ఉన్నది, వినాలి ఇవంతా. ఏం రత్నాలు సముద్రం నుంచి వచ్చాయని చెప్పేసి. సో మళ్ళీ మంత్రం చెప్తున్నారు. వచ్చిన తర్వాత కౌస్తుభి మణి వచ్చింది. నాకు కావాలి, అరే ఏంటి మీకు కావాలి? మీ నల్ల ముఖాలకి ఈ కౌస్తుభి మణి ఏమవుతుంది? విడిచిపెట్టండి. ఇది భగవంతుడు శృంగార ప్రియుడు, శృంగారంతో చాలా ఆనందిస్తారు. అందుకే ఇది అందరూ డిసైడ్ చేసేసి భగవంతుడు శ్రీహరిని ఈ కౌస్తుభి మణిని మెడలో వేసేసారు. బాబు మీరు మా కెప్టెన్, మీరే ఈ కౌస్తుభి మణిలో మీ శృంగారం మీ ఇదే బాగుంటుంది, మీరు వేసుకోండి అని అప్పుడే మెడలో వేసుకున్నారు. ఇది భగవంతుడు కంఠంలో ఈ కౌస్తుభి మణి ఉంటుంది. ఇప్పుడు మనం వైష్ణవులు భక్తులు చనిపోతే ఎక్కడికి వెళ్తారు తెలుసా? వైకుంఠానికి వెళ్తారు. ఏ విధంగా రూపంకి వెళ్తారు? చతుర్భుజ రూపంగా, శంఖ చక్ర గదాపథం. మన రూపం ఎలాగ ఉండదు, మనిషిగా ఎలాగ ఉండదు. మనం నీలవర్ణంగా శంఖ చక్ర గదాపద్మంగా అతి అద్భుతమైన అందమైన భగవంతుడు శ్రీమన్నారాయణ ఎలాగుంటారో మనం అలాగ అయిపోతాం, అలాగ వైకుంఠానికి వెళ్తాం. ఎలాగ ఈ రూపం తెల్లో మనం భగవంతుడికి యాజ్ ఇట్ ఈస్గా ఏ ప్రకారంగా కట్టు బట్టు పూలు మాల అన్నీ ఉన్నాయి, ఆ విధంగా మనం కూడా ఉంటాం. అక్కడ భగవంతుడు మరి భక్తులు ఎవరు కన్ఫ్యూజ్ మొత్తం అంటారు. భగవంతుడితో సరిసమానంగా ఉంటాం, భగవంతుడిలాగే ఉంటాం మనం కూడా. భగవంతుడికి ఐడెంటిఫై చేయాలంటే ఒకటే ఐడెంటిఫై కౌస్తుభమణి. అతను గళ అంటే మెడలోని కౌస్తుభమణి అండి. కౌస్తుభమణిని చూసి మనం పోల్చగలం, ఆ ఇతను స్వామి భగవంతుడు, ఇంకా అందరూ భక్తులు. లేదంటే మనకి ఎవరెవరు హరిభక్తి చేస్తారు వీళ్ళందరూ హరి రూపాన్ని, నారాయణ రూపమే పొందుతారు. అక్కడ అద్భుతమైన రూపం అది నారాయణ స్వరూపం. ఇటువంటి అవకాశం కేవలం హరితలకు భక్తులే పొందగలరు. హరిభక్తి చేయకపోతే మనం ఎటువంటి రూపం పొందుతాం తెలుసా? భయంకరమైన రూపం, ప్రేతం, పిశాచ్. హరిభక్తి చేసిన వాళ్ళు కలియుగం నుండి ప్రేతం అయిపోతారు. గరుడ పురాణం చదవండి. ఎందుకంటే కలియుగంలోని అనేక పాపాలు, దురాచారం, అన్యాయం ఇక్కడి నుంచి బతకాలంటే వాడు మరో జన్మం పొందాలంటే బోల్డ్ అవకాశం రావాలి. ప్రేతం అయిపోతాడు. ప్రేతానికి మళ్ళీ జన్మం కష్టం, మళ్ళీ రావడం అంటే. ప్రేత యూరి నుంచి బయటకు రావాలంటే అతను బోల్డ్ ప్రయత్నించాలి. సో ఆ ప్రయత్నం అవ్వకుండా మనం అందరం అందమైన శ్రీమన్నారాయణ శ్రీహరి తలక రూపాన్ని మనం పొందడానికి ప్రయత్నిస్తున్నాం. సో విధానంగా మంత్రం చేస్తూ ఒకటి ఫస్ట్ వచ్చింది ఏంటి? విషం, హలాహల విషం. తర్వాత కామధేను. మూడోది ఉచ్చేశ్వర అని గుర్రం. తర్వాత ఐరావతి అయిన ఒక ఏనుగు. ఐదోది కౌస్తుభమణి. ఆరోది పారిజాత వృక్షం. ఈ వృక్షం వచ్చి మాకు కావాలి ముందే అనిసారు, మాకొద్దు. అందరూ పావుని విడిచిపెట్టేశారు. ఇప్పుడు గుర్రం వస్తుంది, ఇప్పుడు ఏనుగు వస్తుంది, ఇప్పుడు మణిలు వస్తున్నాయి. ఇవన్నీ గురించి మేము ఎంత కష్టపడుతున్నాం రాక్షసుని బుద్ధిగా. ఈ చెట్టుతో మాకే సంబంధం. చెట్లు కావాలి, గుర్రాలు కావాలి, దీని మీద మేము అమృతం కావాలని ప్రయత్నిస్తాము. ఈ చెట్టు వస్తుంది, ఎప్పుడు గుర్రం వస్తుంది, ఎప్పుడు ఏనుగు వస్తుంది, మాకు ఈ సముద్రం మాత్రం అంతా ఏమవసరం లేదని చెప్పి, అరే ఉండండి, మీకు అవసరం లేకపోతే ఈ చెట్టు మీకు వదిలేండి కానీ విడిచిపెట్టేసేది, కానీ వెయిట్ చేయండి వస్తుంది అని. వీళ్ళు చెట్టు తీసుకోలేదు. వీళ్ళతో చెట్టు కట్ చేసి ప్రకృతి, రాక్షస ప్రకృతి చెట్లు కట్ చేస్తారు కదా. వీళ్ళు చెట్టు ఎందుకు ఏం తీసుకుంటారు? చెట్టుని వద్దని చెప్పేసి ఈ పారిజాత వృక్షం ఉంటారు, వీళ్ళు తెలియదు వీళ్ళకి. ఈ వృక్షం వద్దని చెప్పారు. కానీ ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది వీళ్ళదే, కానీ వీళ్ళు పాస్ చేసేసారు, మాకొద్దు ఇది. పారిజాత వృక్షాన్ని విడిచిపెట్టేశారు. ఇది స్వర్గంకి వెళ్ళిపోయింది.
మళ్ళీని సముద్ర మంత్రం ప్రారంభించారు. ఇప్పుడు అప్సరాలు వచ్చారు. మేనక, రంభ ఇటువంటి అప్సరాలు. మాకు కావాలి, ఇది మాకు పనికొచ్చింది, ఇది మాకు కావాలి. రాక్షస ప్రకృతి ఈ అప్సరాలు చూసేసి ఇంకా వదలలేదు. కానీ భగవంతుడు అన్నారు, మీరు పాస్ చేసేసుకున్నారు, ఇప్పుడుతో దేవతల తాలూకా అవకాశం ఇప్పుడు వాళ్ళు చూస్ చేసుకోవాలి. మీరు పాస్ చేస్తున్నారు కాబట్టి మీకు దొరకదు, ఇది దేవతలకి అని చెప్పేసి ఈ అప్సరాలందరినీ స్వర్గంలోకి తీశారు. అప్పుడు చెప్తున్నారు, రాజక్ కర్పూర్ ఇలాగా కొన్ని రాక్షసుల పేరు ఊరుకోండి, ఇదేం గోడ చేయకండి, మనం ముందు అమృతం రాలేండి, ముందు అమృతం తాగుదాం, వీళ్ళ దగ్గర నుంచి అప్సరాలు అందరం లాక్కుందాం, వీళ్ళేం చేస్తారు చూద్దాం అని చెప్పేసి ప్లాన్ పెట్టుకుందాం. ఈ రాక్షసులందరూ ఏం ఆడుకోండి, వెళ్ళిపోయినాయండి అప్సరాలు, మనం వీళ్ళందరికీ ఎలా లాగాలో మనకు తెలుసు అని చెప్పేసి వాళ్ళు మీటింగ్ చేసుకుని ఊరుకున్నారు. వీళ్ళందరూ మనకి అప్సరాలందరూ వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు, మనం ఖచ్చితంగా అది లాక్కుందాం వాళ్ళ నుంచి, ఇప్పుడు సైలెన్స్ అయిపోండి అని చెప్పేసి అందరూ రాక్షసులందరూ సైలెన్స్ అయిపోయారు. సరే తీసుకెళ్తారు, అలా తీసుకెళ్తారు చూద్దాం, మేము ఎలా తీసుకురావాలో మాకు తెలుసు అని చెప్పేసి రాక్షసులందరూ పకడ్బందీగా ఉన్నారు. సో మళ్ళీ ఆరంభించారు సముద్ర మంథనం. ఇప్పుడు స్వయం శ్రీ మహాలక్ష్మి వచ్చారు. ఇది భాగవతంలోని 8వ స్కంధంలోని 8వ అధ్యాయం 8వ శ్లోకము 8వ నంబర్ రత్నం. మహాలక్ష్మి స్వయంగా వచ్చారు. ఎవరికి మహాలక్ష్మి అవసరం లేదు, అందరికీ అవసరం లేదు. తస్యాం చక్రం ప్రియా సర్వే, అందరికీ లక్ష్మి అవసరమే. మాకు కావాలి, మీకు కావాలేంటి అనండి. లక్ష్మి ఎవరి దగ్గరికి వెళ్తారో వాళ్ళకి. లక్ష్మీదేవికి స్వయంవరం ఒక మాల ఇచ్చారు. ఎవరి దగ్గరికి వెళ్తారంటే చూస్తే శ్రీహరి శ్రీనారాయణని చూసుకొని ఆ స్వయంవరం తలక మాలని లక్ష్మీదేవి నారాయణ పైన వేసేసారు. జయ లక్ష్మీనారాయణ భగవానికి. లక్ష్మిని నారాయణ దగ్గర ఉన్నారు. ఈ విధానంగా 8వ రత్నం మళ్ళీ ప్రారంభించారు సముద్ర మంథనం. అప్పుడు వారుణ్యానికి నామకమైన ఒక ఆల్కహాల్ మందు. మాకు కావాలి, నీకే కావాలి, మీరే తాగుతారు, మీలాంటి వ్యక్తులు తాగుతారు, అసురులే తాగుతారు. ఈ వారుని తాలూకా వదక ద్రవ్యం, నిశాద్రవ్యం, ఎవరెవరైతే నిశాద్రవ్యం తింటున్నారో తాగుతున్నారో వీళ్ళందరూ రాక్షసులు. మీరే తాగుతారు, మీరే ఉంచుకోండి. అప్పుడు చెప్తున్నారు, కొద్దిగా హోల్డ్ చేద్దాం, ఈ మంత్రాన్ని హోల్డ్ చేద్దాం, మాకు కొద్దిగా మీరు పని మధ్యన ఇవన్నీ చేయకూడదు, తర్వాత మీరు టైం చూసుకొని తాగాలి. ఇప్పుడు తాగితే మొత్తం డిస్టెన్స్ అయిపోతుంది, ఇప్పుడు ఏమవుతుందో తెలియదు, తాగిన తర్వాత ఎలా ఉంటారో తెలియదు, అందుకని ఇప్పుడు హోల్డ్ చేయకండి, ఇప్పుడు కంటిన్యూ చేయాలి, ఇది పక్కన పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడంతో శ్రీహరి ఈ వారు తాలూకన్నా నిశాద్రవ్యాన్ని పక్కన పెట్టుకున్నారు. సో మళ్ళీ మంత్రాన్ని ప్రారంభిస్తూ సముద్ర మంత్రంలో ఇంకో రత్నం వచ్చింది, చంద్రమ. ద్వితీయ తాలూకా చంద్రమ. ఈ విధానంగా కటింగ్ ఉంటుంది చూసారా, ద్వితీయ తాలూకా చంద్రమని చూస్తే కూడా మంచిది. ఎవరైతే అమావాస్య అయిన తర్వాత ప్రతిపద తర్వాత ద్వితీయ వస్తుంది, ఆ చంద్రుడిని చూసుకొని ఎవరైతే ఏ కోరిక కోరుకుంటారట అది ఖచ్చితంగా ఫలితం ఉంది. ఇలా శాస్త్రంలో రాసున్నాను. ద్వితీయ తాలూకా చంద్రమ చాలా శుభం. చూడిస్తే అది ఎవరికి కనబడదు, కొన్ని మినిట్స్ ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ అది వెళ్ళిపోతుంది. ద్వితీయ తాలూకా చంద్రమ ఆ మినిట్స్ చూస్తే మనం చాలా సౌభాగ్యం. ద్వితీయ తాలూకా చంద్రమ. మరి ద్వితీయ తాలూకా చంద్రమ చూసేసి మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళ ముఖం చూడాలట. ఇదిగో ఉన్నది, మా నాన్నమ్మ గారు చూసారు ఆ విధానంగా. సో ఎవరి ముఖం వాళ్ళకి ఇష్టమో వాళ్ళతో ఎఫెక్షన్ ఇంకా ఎక్కువ ఉంటుందట.
సో మనం ఏం చేయాలంటే తృతీయ చంద్ర చూసి కళ్ళు మూసుకొని భగవంతుడి ముఖం చూడాలి. భగవంతుడి పైన మనకి ఎఫెక్షన్ పెరుగుతుంది. ఈ విధంగా ద్వితీయ చంద్ర వచ్చారు. చంద్రుడు వచ్చిన తర్వాత మాకు కావాలి మాకు ఏం చేస్తారు మీరు? చంద్రుని పట్టుకొని ఎప్పుడు ఏది వచ్చినప్పుడు మాకు కావాలి మాకు అంటారు. పాపం అతను విషం తాగి ఉన్నారు. పాపం అతను బాడీ హీట్ అయిపోయి ఉన్నారు. అతను శిరస్సు పైన ఉంచండి. ఎవరు? మహాదేవుడు తాలూకా శిరస్సు పైన ఉంచండి. అతనికి కూలింగ్ కావాలి. ఇప్పుడు కోలాహలం విషంతో అతను బాడీ హీట్ అయిపోయి ఉన్నది. అతనికి కూలింగ్ కావాలి. చంద్రుడు మహాదేవతలుక శిరస్సు పైన ఉంచారు. అతని పేరు ఏమైంది? చంద్రమౌళి. చంద్రమౌళి అని చెప్పేసి శివుడి పేరు ఇంకొక పేరు. సో అందుకే చంద్రుడిని ఉంచారు కాబట్టి అతని పేరు చంద్రమౌళి అని చెప్పేసి శివుడి పేరు కాదు. జై శ్రీ శివజీకి. ఇలా కాదు 10 రత్నాలు వచ్చి 11వ రత్నం మళ్ళీ మంత్రం చేస్తున్నారు. ఇప్పుడు ఏమొచ్చింది? శంఖం. శంఖం చూసి నాకు కావాలి. అరే ఊరుకోండి, ఏ శంఖం మీకు ఏం కావాలి? శంఖంతో ఏం చేస్తారు మీరు? సరే మీకు కావాలి మీరు తీసుకోండి అని చెప్పేసి ఆ శంఖం ఇచ్చారు. రాక్షసుడికి ఓదని చూద్దాం. ఫూ ఫూ అనుకో. శంఖం అందరూ ఓదలేరు. ఊతున్నారు, ప్రయత్నిస్తారు కానీ సౌండ్ రాకుండా శంఖంలోని. రాక్షసులు ఏ ప్రకారంగా శంఖం ఓదగలరు? శంఖం ఓదలేకపోతున్నారు శంఖాన్ని. మీకు ఇది పనికిరాదు, ఇచ్చేయండి అని చెప్పేసి దాని పేరు పాంచజన్య హృషికేశ బ్రకోదరో దేవదత్త ధనంజయ. ఈ పాంచజన్య శంఖాన్ని స్వయంగా శ్రీ విష్ణుమూర్తి శ్రీహరి తన దగ్గర ఉంచుకున్నారు. వాళ్ళు రాక్షసులు మీరు అభిషేకం చేస్తారా లేకపోతే ఏదైనా శుభకార్యాలు చేస్తారు ఓదనానికి మీ దగ్గర ఉంచుకుంటారు. అన్ని అశుభకార్యాలే. ఎప్పుడు అభిషేకంతో మీకు ఏమి ఉండదు. అది భక్తులు మరి అభిషేకానికి మరి చూసారా భగవంతుడి ఆర్తి ముందు శుభకార్యం శంఖాన్ని ఊతారు. రండి అందరూ శంఖం ఊతున్నారు. ఇప్పుడు శుభకార్యం అవుతుంది. ఒరిస్సాలోని శంఖం లేకుండా ఏ శుభకార్యాన్ని ప్రారంభం అవ్వదు. ఏ శుభకార్యానికి ఏది వచ్చినా ఏది లేపినా ముందు శంఖనాదం అవ్వాలి. అప్పుడే శుభకార్యం ప్రారంభిస్తుంది. లేదంటే శంఖనాదం అవ్వదు ఎక్కడ కూడా. ఒరిస్సాలో ఫస్ట్ శంఖనాదం. శంఖం తగులుతాక ముందు ఏదైనా ప్రారంభిస్తారు శుభకార్యం. అయితే ప్రారంభించు ప్రతి ఇంట్లో ప్రతి చోట్ల ఉంటుంది ఒడిశాలో. సో ఇది వరల్డ్ వైడ్లోని కృష్ణ కాన్షియస్నెస్ని ముందు ఆరతి అయితే ఖచ్చితంగా భగవంతుడికి శంఖనాదంతో ప్రారంభిస్తారు. సో ఈ విధంగా శంఖము పాంచజన్య శంఖము ఇది భగవంతుడు శ్రీ విష్ణుమూర్తి దగ్గర ఉన్నది. తర్వాత మళ్ళీ మంత్రం చేశారు. మంత్రం చేసేసి ధనుర్బాణం వచ్చింది. ఈ ధనుర్బాణం వీలే ఈ ధనుర్బాణంతో మాకు దగ్గర గద ఖడ్గం ఇటువంటి బలమైన శక్తిమైన ఆయుధాలు ఉన్నాయి. ఈ బాణంతో ఏం చేస్తాము అని చెప్పేసి వీరికి ఇంట్రెస్ట్ లేదు. అది భగవంతుడి విష్ణుమూర్తి దగ్గర బాణం ఈ రత్నం నుంచి వచ్చారు. అతనే ఉంచుకున్నారు. మరి ఇది 12వ రత్నం 13వ రత్నం. మళ్ళీ మంత్రం చేస్తారు. మంత్రం చేస్తూ 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 అప్పుడు స్వయంగా ధన్వంతరి స్వయంగా అమృత కలశంతో పట్టుకొని ప్రకటమయ్యారు. జై శ్రీ ధన్వంతరి భగవానికి. ధన్వంతరి కూడా ఒక అవతారమే. ఇది మనది 12వ అవతారం. 11వ అవతారం శ్రీకూర్మ అవతారం. 12వ అవతారం ధన్వంతరి అవతారం. ధన్వంతరి అవతారం చేరమూలక అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్లు తాలూకా ఫౌండర్. అతన్ని ఫౌండ్ చేసేది దీనికి ఫౌండర్ ప్రవర్తకులు. మరి ఇతను అమృతం తాలూకా కలశాన్ని పట్టుకొని రావడంతో ఈ అమృత కలశం పట్టుకొని రాక్షసులు ఆ పావుని అక్కడ విడిచిపెట్టేసి మంత్రాన్ని విడిచిపెట్టేసి ఆ కలశాన్ని పట్టుకొని అరిగెట్టారు. దేవతలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఏం చేస్తారు? బలహీనులు ఒకటే తండ్రి తాలూక పుత్రులు దేవతలు రాక్షసులు. కశ్యప ఋషి తాలూక పుత్రులు ఒకటే తండ్రి పుత్రులు. కానీ ఒక విధానంగా చదువుకున్నారు. వీరికి రాక్షసులకి ఏం జ్ఞానం లేదనుకోకండి. ఒకే చదువు, ఒకే శిక్ష,
ఒకే తండ్రి కానీ బుద్ధి చూసారా, వీళ్ళు తక్కువలు కాదు, రాక్షసులు మామూలుగా. కానీ వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. పాపం దేవతలందరూ పాహిమాం మేము ముందే అన్నాం స్వామి, కష్టపడ్డాము ఎంత, కానీ మాకు దొరకకుండా వాళ్ళ ముందు వాళ్ళ వెనకట్ల పరిగెట్టినా కూడా మాకు బీప్ షాప్ అయిపోతుంది. సో మేము వెళ్ళాం, మీరేంటే ఏం పర్వాలేదు, మనం ఉంటుండగాను మీరు ఏ ప్రకారంగా చింతించకండి, మీరు నా శరణం ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు అమృతం లభిస్తుంది. కర్మణ్యే యాధికారస్తు మా ఫలేషు కదాచన. ఫలం గురించి మీరు ఆలోచించండి. మీరు నా గురించి కర్మం చేశారు, మీరు ఫలం ఖచ్చితంగాను పొందుతారు. మనం కర్మం చేయాలి, ఫలాన్ని గురించి ఆశించకూడదు. సో అందుకే ఆ విధానంగా చెప్పి భగవంతుడు చాలా టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రాక్షసుల చేతి నుంచి మనం అమృతాన్ని ఎలా తీసుకురావాలి? పెద్ద టాస్క్ ఏది? భగవంతుడి శ్రీహరికి పెద్ద టాస్క్ అయిపోయింది. ఏం చేయాలి? ఈ రాక్షసులందరూ వీళ్ళు నేను ఫైటింగ్ అవుతున్నారు. నాకు కావాలి, నాకు కావాలి, ముందు నాకు కావాలి, ముందు నాకు కావాలి, నాకు అనుకోండి. ఈ నాకు ఉన్నది ఇది పెద్ద వైరస్. ఇది నాకు నేను నాది నాకు, ఈ మూడు ఉన్నదే 3 స్క్వేర్. ఈ నాక్యూ ఉన్నదే ఇది చాలా ప్రాబ్లం, చాలా పెద్ద వైరస్. ఈ కరోనా కూడా తట్టుకోలేదు, దీనికి వ్యాక్సిన్ కూడా లేదు. నాది, నేను, నాకు, ఈ మూడు వల్ల మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ఇల్లు మొత్తం అంతా భంగం అయిపోతుంది, నష్టం అయిపోతుంది. ఈ మూడు వల్ల ఉమ్మడి కుటుంబం అనేది ఉండేది మన దగ్గర, మన ధర్మంలోని. మన పూర్వీకులు ఉమ్మడి కుటుంబం 10 మంది అన్నదమ్ములు కూడాను ఒకే ఇంట్లోని వాళ్ళ పిల్లలతోని వాళ్ళ తల్లిదండ్రులతోని ఉండేవారు. ఎలా ఉండేది? 100 మంది ఒక ఫ్యామిలీలోని ఒకే ఇంట్లో ఉండేవారు, కలిసిమెలిసి ఒక దగ్గర తినేవారు, ఒక దగ్గర పడుకునేవారు, ఒక దగ్గర కర్మం చేసేవారు. ఎంత ఆ సమయంలోని ఆ థాట్స్, ఆ థింకింగ్ ఎలా ఉండేది? సో ఈ నాకు రాక్షసులు చెప్తున్నారు, తండ్రి చెప్తున్నారు, రే నువ్వు ఇక కుర్రోడు రా, నువ్వు బోల్సిన బతుకుతావు, నేను ముసలైపోయి నేను తాగుతున్నా, రే ముసలోడికి నీకేం కావాలి, ఇక రేపు ఎప్పుడు చచ్చిపోతావు, నువ్వు నాకు ముందు నాకు అంటున్నారు. ఇలా ఈ విధానంగా తగులు ఆడుకుంటున్నారు. అప్పుడు భగవంతుడు శ్రీహరి ఎవరికైనా మోసం చేయాలంటే ఒకటే రూపం, ఎక్కువగా చెప్పడం అవసరం లేదు. స్త్రీ రూపంతో అందరూ మోసపడిపోతారు. భగవంతుడు ఇంకా స్త్రీ రూపం తప్ప ఇంకా వేరే దారి లేదు. మీరు స్త్రీని తక్కువ అంచనా వేసుకున్నారేమో. మా బ్రహ్మచారి అంటారు, స్త్రీల పైన మీరు ఎక్కువ చెప్పకండి స్వామి, క్లాస్కి రారు, ఇలా చెప్పకూడదు అంటున్నారు. కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. మన బుద్ధి ఎక్కడ ఎండ్ అవుతుందో స్త్రీల తలకు బుద్ధి ప్రారంభం అవుతుంది. పురుషులు చిన్నప్పటి నుంచి చదువుతారు, కష్టపడతారు, ఉద్యోగం చేస్తారు, ధనం సంపాదిస్తారు, ఇల్లు వాకుల ఫ్రిడ్జ్ దానికి మొత్తం అంతా అరేంజ్మెంట్ చేస్తారు. వివాహం అయిన సంబంధంతో ఆ స్త్రీ వస్తుంది, ఈ ఇల్లు మాది. అదే మీరు చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారు, చూసేటికి సింపుల్గా 1 డే వచ్చేసి ఇల్లు మాది. చూసారా, మీరు కష్టానికి మీ మొత్తం మీ తెలివికి మొత్తం అన్నిటికీ ఎండింగ్ అయిపోయింది, అక్కడ స్టార్టింగ్ అయింది. చూసారా ఎంత అవళ అంటారా మీరు? అవళ స్త్రీ అంటే బలహీన స్త్రీ అంటారండి. ఎవరు చెప్పారు బలమైన స్త్రీ? తేజోమయం, చలాకి, చతురం, మేధావి. ఇటువంటి జాగ్రత్తగా ఉండాలి బ్రహ్మచారులు అందరూ. అందుకే మన సనాతన ధర్మాన్ని ఈ స్త్రీకి 4 గోడల మధ్య ఉంచేవారు. బ్రహ్మ ఈ స్త్రీని సృష్టించి బ్రహ్మ వణికిపోతున్నారు, దీనికి నేను ఎలా కంట్రోల్ చేస్తాను? బ్రహ్మ భయపడుతున్నారు, స్త్రీని కంట్రోల్ చేయడం అనుకుంటుంది. అంత షార్ప్ బ్రెయిన్
బ్రహ్మ భయపడుతున్నారు, నేను కాదు, బ్రహ్మ భయపడుతున్నారు. అందుకే ఏం చేయాలి, మన సనాతన ధర్మాన్ని చాలా కంట్రోల్గా ఉంచాలి. స్వతంత్రత అనే ఒక నాన్ సెన్స్ని తీసుకొచ్చేసి 12 గంటలకి రోడ్డు మీద తిరుగుతాయట, స్వతంత్రత వచ్చిందట. ఇది రాంగ్ మెసేజ్. సో వాట్ ఎవర్ మేబీ, సమాజం గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. సో విధానంగా ఎవరికి మోసం చేయాలంటే ఫస్ట్ సో భగవంతుడు మోహిని అవతారికి, మోహిని భగవానికి, భగవంతుడు మోహిని అవతారంతోనే అక్కడ ప్రకటమయ్యారు. భగవంతుడు కృష్ణుడు పురుష రూపంగా వస్తే, చాప రూపంగా వస్తే, ఒక పంది రూపంగా వస్తే అందరూ మోహితం అయిపోతున్నారు. ఒక స్త్రీ రూపంగా వస్తే ఎలా ఉంటారో ఆలోచించండి. తన నడక, తన రూపము, తన కట్టుమటి, ఇంకా అందరూ అప్పుడు నాకు నాకు అని చెప్పి అందరూ చట్టగా అయిపోయారు. అంటే ఏంటంటే ఆశ్చర్యం. అందరూ వదిలేసి టిప్ టాప్ అయి మొత్తం అందరూ టై అంటే ఏంటిది కాలర్ సర్దేసుకుని అందేసుకుని మొత్తం అంటే జెంటిల్మెన్ అయిపోయింది. అందరు రాక్షసు ప్రకృతి ఉండేది, అందరు జెంటిల్మెన్ అయిపోయింది. జెంటిల్మెన్ ఇంగ్లీష్ మాట్లాడేది. చాలామంది వచ్చేసారు బస్సులని, ట్రైన్లని రౌడీజం, టగులు ఆడుకుంటారు, చాలా నాన్ సెన్స్ మాట్లాడతారు. ఎవరో ఒక అమ్మాయి వస్తే అప్పుడు అందరూ జెంటిల్మెన్ అయిపోతారు, ఏమి మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోతారు. అప్పుడు ఇంగ్లీష్ స్టార్ట్ అయిపోతుంది, అన్ని లాంగ్వేజ్ వచ్చేస్తుంది. పురుషులు చూపించుకుంటారు కానీ రాక్షసులు ఇదే. ఆ పురుషులు ఆ రాక్షసులను చూపించుకున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు? మై నో వరీ. ఈ విధానంగా స్టార్ట్ అయిపోయింది ఇంగ్లీష్. మీరు ఎవరు, దయచేసి మాకు చెప్పండి. వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకా పొలైట్ లాంగ్వేజ్, స్మూత్ లాంగ్వేజ్. పురుషులు బలహీన స్వరూపాన్ని చూసే శ్రీరంగంలో ఒక వ్యక్తి తన స్త్రీ అద్భుతమైన రూపం, ఆ స్త్రీ రూపం చూడకుండా ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా ఉండలేడు. గుడికి వచ్చి భగవంతుడిని నమస్కరిస్తున్నా కానీ భగవంతుడు చూడుకున్నాడు, ఆ స్త్రీని చూస్తున్నాడు. గుడికి వచ్చి భార్య ఇలా నడుస్తున్నారు, భార్య ముఖం చూసుకొని భర్త ఇలా వెనకాల స్టెప్స్ వేస్తున్నారు, నడుచుకుని వెళ్తారు. ఇది అందరూ తెలిసి ఉంటుంది. అన్నమయ్య ఫిలిం ఉన్నది కదా, ఒక చిన్న సబ్జెక్ట్ ఉన్నది అన్నమయ్య ఫిలిం. భార్య ముఖం చూసుకుని నడుస్తూ ఉంటారు. పంతులు అన్నారు అక్కడ పూజారి, నువ్వు రివర్స్గా నడుస్తున్నావేంటి, పడిపోతావు. ఎక్కడ పడిపోతానో ఆల్రెడీ పడిపోయింది నేను రూపంలో పడిపోయినందుకే నేను వెనకాల నడుస్తున్నాను. ఏంటి పడిపోయే రూపంలోని? నా స్త్రీని నేను చూడకుండా ఒక్క సెకండ్ కూడా నేను ఉండలేను. అరే స్త్రీయా, ఇటువంటి అందమైన స్త్రీ, అందమైన రూపం నేను ప్రపంచంలో ఎక్కడ చూడను. అరే నేను చూపిస్తే నేను ఆ స్త్రీ తప్ప నేను ఇంకే స్త్రీని చూడు, రా నాతో. ఇతను తీసుకెళ్ళి అతి మనోహరమైన రూపము, శ్రీ రంగనాథ స్వామి తాలూకు రూపాన్ని, స్వామిని వేడుకున్నారు ఆ పూజారి. స్వామి మీ రూపాన్ని చూపించండి, మోహిని అవతారం, ఈ రూపాన్ని చూపించండి, వీడు మోహితం అవ్వాలి. ఇతను స్త్రీ అందం అనుకుంటున్నారు ప్రపంచంలోని. మీ తలకు అందం ఇతను తెలియదు. భగవంతు తలకు అందం, భగవంతు తలకు రూపం మనం ఎప్పుడు చూడలేదు కరెక్ట్గా. చూడండి, ఆ అందం దగ్గర ఇంకా ఈ జగత్తులోని ఏ అందం కూడాను పనికిరాదు. భగవంతుని మనం ఇప్పుడు భగవంతుని తన రూపాన్ని, అందాన్ని ఇప్పుడు మనం గమనించేయండి. కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి స్వామికి. మీరు ఖచ్చితంగా ఇంకా ఏ రూపం చూడడానికి ఇష్టపడేది. భగవంతుడికి ఒక్కసారి చూస్తే అతను ఇంకా విడిచిపెట్టదని మనం ఎప్పుడు చూస్తున్నామేంటి భగవంతుడికి. అయితే ఆ వ్యక్తి వెళ్ళి స్వామిని చూశారు, స్వామి అద్భుతమైన రూపాన్ని ఇచ్చారు. చూస్తే అతను ఇంకా అక్కడి నుంచి కదలకుంటున్నాడు. స్త్రీ వచ్చి పిలుస్తున్నారండి, స్వామి వెళ్దాం. ఉండండి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఈ రూపాన్ని విడిచిపెట్టి వెళ్ళను. ఆ అందమైన స్త్రీని ఒక సెకండ్ చూడకుండా ఉండలేకపోతున్నారు.
ఇప్పుడు భగవంతుడిని విడిచిపెట్టి ఉండలేకపోతున్నారు అతను. ఇటువంటి రూపాన్ని ప్రపంచంలో నేను ఇక్కడ చూడలేను. ఈ రూపాన్ని నేను ఆసక్తి, రూపం పైన ఆసక్తి. అతనే ఒక ఆల్వార్ అయిపోయారు. దక్షిణ భారతమే లోని ఒక ఆల్వార్ అయిపోయారు, పెద్ద భక్తులు, మహాత్ములు అయిపోయారు. సో ఇటువంటి రూపాన్ని చూసేసి రాక్షసులందరూ మోహితం అయిపోయారు. ఇంగ్లీష్ టాకింగ్ వచ్చేసింది. మీరు అక్కడి నుంచి వచ్చారు, హూ ఆర్ యూ అని చెప్పేసి రావడంతో మోహిని మౌన్, నో ఆన్సర్. చాలామంది స్త్రీలు ఆన్సర్ అని బోల్డ్ రహస్యాలు ఉంటాయి. మీరు ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి మీరు ఇంప్రెస్ అవుతారు అనుకోలేదు. ఇదే గోతులో పడడానికి అవకాశాలు. స్త్రీ తనకు మౌనమే బోల్డ్ ఆన్సర్, బోల్డ్ అర్థాలు తిరుగుండవరు. సో విధానంగా మౌనంగా ఉన్నారు. కానీ ఇంకా ఉండలేకపోతున్నారు రాక్షసులందరూ. మీరు అతని వైపు చూడటంతో రాక్షసు వైపు వీళ్ళందరూ ఇంకా పాదాలు పట్టేసుకున్నారు. ఏం చేస్తారు నేను ఒక స్త్రీని, మీరు నాకేమి ఈ విధంగా చేస్తున్నారు? లేదు, మేము 13 రత్నాలు వచ్చాయి మంచనం చేసేప్పటికీ ఆ 13 రత్నాలు మీలోనే చూస్తున్నాను. సాక్షాత్ 13 రత్నాలు మీ అవతారం ఈ స్త్రీ రూపంలో చూస్తున్నాను. ఇటువంటి రత్నం మేము ఇప్పుడు చూడలేదు. మేము మా అశుభ స్వభావంతో పాతాళం, స్వర్గము, అన్ని లోకాల్ని జయించమని ఇటువంటి అద్భుతమైన రూపం మేము చూడలేదు. ఇప్పుడు మీరు ఏ రూపం నుంచి వచ్చి అన్ని రత్నం మీరు ఆక్రమణ చేశారుగా, కానీ ఎక్కడ చూడలేదు. సో మోహిని ఏం చేస్తారనేది రేపటికి మనం ఇప్పుడు ఇండికేషన్స్ ఇచ్చేసారు ఇక్కడ మనకి. సో మనం కథాన్ని క్లోజ్ చేయాలి, సమయం అవుతుంది కాబట్టి. సో ఈ విధానంగా అమృతం ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు. మాకు ఇంకా మేము డివైడ్ చేసుకోలేము ఈ అమృతాన్ని. ఆ అమృత కలశం ఆ మోహిని తాలూకా చేతులని ఇచ్చేసారు. నేను చేయను, నేను ఎప్పుడు వాటరే సప్లై చేయలేదు, నేను ఎలాగ అమృతం సప్లై చేస్తాను? లేదు, నేను జాగ్రత్త సుమా, నేను ఎవరికి ఎక్కువ అవ్వచ్చు, ఎవరికి తక్కువ అవ్వచ్చు, నాకు తెలియదు, నాకు ఏ విధంగా ఇవ్వాలి, ఏం పర్లేదు, మీరు ఎలాగ ఇచ్చినా కూడా మేము అగ్రీ. తల్లిదండ్రులు ఒక మాట అంటే మనం నో అగ్రీ, కానీ ఇది ఏ మాట అంటే అది నేను ఎందుకు చెప్తున్నాను, సిద్ధాంతాన్ని చెప్తున్నాను. ఏదో మాట వరకు నవ్వు పిలిచడానికి, ఏదో ఎంటర్టైన్మెంట్ కథ చెప్పుకుంటున్నాను. సిద్ధాంతం అనే మాట మనం ఆలోచనలో ఉన్నది అండి. బుద్ధి, మేధావి, శాస్త్రము, పురాణము, మనం ఆలోచించింది కరెక్ట్ యాంగిల్లో ఆలోచించాలి. ఇవన్నీ చెప్తున్నాం అంటే ఏదో నవ్వుతూ తీసి పారేస్తే అవ్వదు. మనం ఖచ్చితంగా సిద్ధాంతాన్ని ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. మన తల్లిదండ్రులని, మన అక్కచెల్లిని, అన్నదమ్ములని ఎక్కడ ఎలా ఉంచాలి, ఏం చేయాలని మన ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. సో స్త్రీ అనే ఒక మోహంతో మనం తల్లిదండ్రులని, అక్కచెల్లిని, అన్నదమ్ములని అందరినీ దూరం చేసుకుంటున్నాం. వాళ్ళతో పాటే, స్త్రీతో పాటే అందరినీ ఉంచాలి. మంచి చెడ్డ తెలుసుకోవాలి. మనం బుద్ధిని కోల్పోకూడదు రాక్షసులాగా. సో అందరూ రేపు ఏ విధానంగానూ మోహిని అవతారం చేసేసి మన నెక్స్ట్ అవతారానికి వెళ్దాం. ఈరోజు ఎన్ని అవతారాలు అయ్యాయి? ఒకటి, టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోయింది. సరే, మోహిని ఫస్ట్ అవతారం, కశ్యప అవతారం, తర్వాత ధన్వంతరి అవతారం, మోహిని అవతారం. సో 3 అవతారాలు అయిపోయి మనం త్వరగా చేసేసి ఇంకొక 10 డేస్లో ఈ అవతారాల గురించి 10 డేస్ కూడా 1 వీక్లో చెప్పేసి నెక్స్ట్ కార్తీకం వచ్చేస్తుంది. కార్తీక వ్రత మహిమ. సో ఈ పౌర్ణమి ఇవాళ తృతీయ, చతుర్థ. సో ఇంకా ఆల్మోస్ట్ 25 డేస్ ఉంది. 25 డేస్లోని కార్తీకం స్టార్ట్ అయిపోతుంది. సో మనం 10 డేస్ మినిమం కార్తీకం తనక మహిమ వినాలి. కార్తీక వ్రతం, కార్తీక మాసంలో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, కార్తీక మాసంలో గుడికి వస్తే ఏమవుతుంది, మీ అందరికీ ఒక సర్ప్రైజ్. దామోదర వ్రతం అని అంటారు. కృష్ణుడిని దామోదర్ నుంచి
ఒక తులసి కాండంతో ఒక దీపాన్ని వెలిగించి మీకు ఆఫర్ చేయడానికి ఇస్తారు. ఆ సంధ్యా సమయంలోని ఆ తులసి కాండంతో దీపాన్ని మీరు వెలిగిస్తే కొన్ని వేల అశ్వమేధ యజ్ఞం తాలూకా ఫలితం మీకు లభిస్తుంది. అది ప్రతినిత్యం 30 days ఉంటుంది. మరి దామోదర్ లీలా తాలూకా మహాత్మాని రోజు ఉంటుంది కథ. సో విధానంగా మనం కార్తీక వ్రతాన్ని తెలుసుకుందాం. సో ముందు ఇంకా రోజులోని మనం చాలా అద్భుతమైన కథ కీర్తన అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ రెగ్యులర్ అవ్వాలి, ఇరెగ్యులర్ అవ్వకూడదు. మనం కథా ప్రసంగంతో మన సముద్రాన్ని మంథనం చేయకుండా హృదయాన్ని మంథనం చేస్తున్నాం. ప్రేమ లాంటి భగవత్ ప్రేమ లాంటి అమృతాన్ని మనం పొందుతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. జయ శ్రీ గురు మహారాజ్ की జయ శ్రీల ప్రభుపాద की, శ్రీ కృష్ణ చైతన్య గోసేవాశ్రమముఖి, జయ శ్రీ విష్ణు అవతార లీలా की, గౌర్ ప్రేమానందే.